మొట్టమొదటిది ఏమిటంటే జలదానం చేయమని చెప్పారు. జలదానం అంటే ఇప్పుడు ఉదాహరణకి వేసవికాలం కదా, మీ ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ వేసి ఒక కుండ పెట్టుకొని వచ్చిపోయే వాళ్ళందరికీ పాపం రోడ్డు మీద వెళ్తే మంచినీళ్ళు అవసరం అవుతాయి కదా, మంచినీళ్ళు ఇవ్వండి. లేకపోతే ఏ బెల్ల పానకం లాంటిదో తయారు చేసి ఆలయానికి తీసుకువెళ్ళి అందరికీ పంచండి. అలా జలదానం చేయగలిగితే కనుక సకల తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో అది వస్తుంటే, అంటే కుంభమేళా కోసం మనం ఎక్కడికో ప్రయాగకు అక్కర్లే, ఈరోజు ఇంటి ముందు జలదానం చేయండి. లేకపోతే పక్షులకి వాటికి పైన నీళ్లు పెట్టండి, డాబా పైన, ఎండ కదా పాపం, పెడితే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం అక్షయ తృతీయ ఒక్క రోజులో వస్తుంది అని చెప్పారు శాస్త్రంలో. అంత ముఖ్యమైన రోజు ఇది. ఇంకా రెండవది ఏమిటంటే అన్నదానం. ఈరోజు అన్నదానం చేయగలిగితే కనుక సమస్తమైన పూజలకి దేవతలు ఏ ఫలితాన్ని ఇస్తారో అదొక్కటే అన్నదానంతో వచ్చేస్తుంది అని చెప్పారు శాస్త్రంలో. అన్నదానం అంటే పెద్ద ఎత్తున అక్కర్లేదు, ఎవరో మీ ఇంటికి వస్తారు కదా వాళ్ళకి చక్కగా భోజనం పెట్టండి, లేకపోతే మీ ఇంట్లో పని చేసే వాళ్ళకి పిలిచి భోజనం పెట్టండి. పెడితే